హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనం వంజరం ముక్కలు ఇగురు చేసుకోబోతున్నాం. వంజరం ముక్కలు ఇగురు తయారు చేసే విధానం చూడండి, రండి. ఇదిగోండి, కేజీ వంజరం ముక్కలు తీసుకున్నానండి. క్లీన్ చేసి శుభ్రం చేసి బాగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ముక్కలన్నిటినీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆ ముక్కల్ని అన్నీ వేయించుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. ముక్కలన్నిటినీ లైట్గా వేయించుకోవాలండి. తినేటప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుందండి. అన్ని ముక్కల్ని ఇలాగే వేయించుకొని ప్లేట్ తీసుకొని అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి ప్లేట్లోని. ముక్కలన్నిటినీ వేయించుకొని ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ పేస్టు వేసుకోవాలండి. ఈలోగా ఉడుకుతుంటుంది. మనం ఇప్పుడు చేప ముక్కల్లో కారం వేసుకుందామండి సరిపడినంత. కారం వేసాం కదండి, పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలన్నిటినీ. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఉడికింది కదండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఉడికింది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలండి. కలిపి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్లో బాగా 4 వైపులా బాగా తిప్పుతూ కలుపుకోవాలండి. ఉడికించాలండి కొంచెంసేపు. కొంతసేపు టమాటా గుజ్జు ఉడికించాలండి. అలాగే ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. వేసి బాగా కలపాలి. అలాగే గరం మసాలా పొడి వేసుకోవాలి. వేసి బాగా కలపాలండి. బాగా ఉడికించాలండి అన్నీను. కారం ఉప్పు పసుపు పట్టించిన ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా అందులో వేసుకోవాలండి. ఆ మిశ్రమంలో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ముక్క విరగకంట నెమ్మదిగా వేసుకోవాలండి. మనం వంజరం ముక్కలు పులుసు చేసుకోవడం లేదండి, ఇగురు చేసుకుంటున్నామండి. వంజరం ముక్కలు ఇగురు చాలా రుచికరంగా ఉంటుందండి. వంజరం ముక్కలు ఇలా చేసుకుంటే ఇగురు. ముక్కలన్నీ ఇలా వేసుకున్నాం కదండి, ముక్క విరక్కంట అన్నీ ఇలా కలుపుకోవాలండి. గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇగురులోని. వేసి ముక్క విరక్కంట బాగా కలుపుకోవాలండి 4 వైపులా. వంజరం ముక్కలు ఇగురు కొంతసేపు ఉడికించాలండి. ఉడికిందండి, దగ్గర పడ్డదండి కూర అంతా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసి కొంచెం లైట్గా కలుపుకోవాలండి, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి కదా. చేపలు ఎక్కువసేపు ఉడికించక్కర్లేదండి. వంజరం ముక్కలు తొందరగా ఉడికిపోతాయండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ అండి. ఎవరైనా ఈజీగా చేసేస్తారండి. ఉడుకుతుందండి, చూడండి ఎంత బాగుందో. వంజరం ముక్కల కూర అంతా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక బౌల్ తీసుకొని కూర అంతా వేసుకుందామండి ముక్కలన్నీని. చేపలన్నిట్లోనండి వంజరం ముక్కలు రారాజండి.
కూర అంతా రెడీ అయిపోయిందండి. వంజరం ముక్కలో ముళ్ళు అనేది ఉండదు కదండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. ముళ్ళుంటే చేపలు తినరు కదండి, కొంతమంది తినరు కదండి. అందరూ ఇష్టంగా తింటారండి, ఇందులో ముళ్ళు ఉండవు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.